హలో గైస్, ఈరోజు వచ్చేసి సండే అనమాట. ఈరోజు నేను మా ఫ్రెండ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. ఇది కూడా నెల్లూరు స్పెషల్ అయితే. సో ఎలాంటి మసాలాస్ అలాంటివి ఏమి వేయకుండా అయితే చేయబోతున్నాము. సో ఎట్లా వస్తుందో చూద్దాం. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అది, కానీ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ట్రై చేసేవాళ్ళము. సో దమ్ బిర్యానీ కాదు, నార్మల్ బిర్యానీ అయితే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది. మా ఫ్రెండ్ అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాడు. సో ఇట్లా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు, ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి ఇలా. ఈరోజు సండే అంటే బ్యాచిలర్స్కి ఏముంటుందంటే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని తగినంత. నేను ఎట్లా వేసుకుంటానంటే ఆనియన్స్ ఉన్నాయి చూసినారా, ఆనియన్స్ మంచిగా మునిగినట్టు ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి మనం ఒక షాప్కి వెళ్ళేసి 10 రూపాయలకి బిర్యానీ ఆకు వంటి ఇస్తారనమాట. దాంట్లో వచ్చేసి లాలా చెక్క అవన్నీ ఉంటాయి. సో దాంట్లో ఉండేవన్నీ దీంట్లో అయితే వేసేయండి ఆయిల్లో. సో అది కొంచెం ఫ్రై అయ్యేదాకా, కొంచెం బ్లాక్ కలర్ అట్లా వస్తుంది కదా, అప్పుడు దాకా కొంచెం ఫ్రై చేసేయండి. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు దానికి పిన్స్ ఉంటాయి అనమాట. ఆ పిన్స్ అయితే దాంట్లో పడకుండా అయితే చూసుకోండి. మీకు కొంచెం పక్కకి తీసుకెళ్ళాలని ఓపెన్ చేసి దాంట్లో అయితే వేయండి. సో మళ్ళీ అది దాంట్లో పడిందంటే మన హెల్త్ ఖరాబ్ వస్తుంది. సో అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి దాంట్లో. ఆనియన్స్ కొంచెం మొత్తం మీరు 2 అయితే 2, 3 అయితే 3, అండ్ మీరు ఎంత రైస్ పెట్టుకుంటారో దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 1 kg రైస్ తీసుకుంటున్నాను. నేనైతే 3 గంటలు అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి గోంగూర అయితే రెడీ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి ఆకులు మంచిగా కడుక్కోండి. కడిగేసి దాంట్లో చిల్లీ పౌడర్, హల్దీ, ఇంకొచ్చేసి మిర్చీలు వేసుకొనేసి ఆనియన్స్, టమాటాలు వేసుకోండి. ఉప్పు వేసేసి దాంట్లో నీళ్ళు వేసేసి మాగబెట్టేయండి కొంతసేపు. ఒకే గిన్నెలో బిర్యానీ గిన్నె అయితే తీసుకోండి. మా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. సో దానికోసం అనేసి మనం ఫస్ట్ అయితే దీంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మసాలా అంతా దీంట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేము వచ్చేసి ఈ గిన్నెను చూసినాక, సో ఈ గిన్నెలో అయితే మేము చేయబోతున్నాం అనమాట. సో అది వచ్చేసి స్టీల్ గిన్నె కాబట్టి భిన్నంగా అయితే అది దాగ్ అయితే తగులుతుంది. సో ఆ దాగ్ తగలకుండా మనం అయితే దీంట్లో చేసిన తర్వాత దాంట్లో వేయబోతున్నాం. ఇంకా ఆనియన్స్ కొంచెం మాగిన తర్వాత రెడ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా అయితే వేసుకోండి. టమాటా వేసేసి దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసేయండి. ఇంకా దాని తర్వాత వచ్చి అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ వచ్చేసి కొంచెం మీకు తగినట్టు వేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. మంచిగా ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకునేసి ఈ రకంగా అయితే వస్తుంది, రెడ్గా వస్తుంది అనమాట. కొంతసేపు కరిగిన తర్వాత, అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకునేసి కొంతసేపు వాటే పెట్టేయండి. దాని తర్వాత వచ్చేసి మనం తెచ్చుకున్న బిర్యానీ ఆకులు చూసినారా, దాంట్లో 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి. ఇంకా చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకునేసి దాన్ని మంచిగా కడుక్కున్నారు కదా, అది వచ్చేసి ఇంకా మసాలాను చూసినా మనం గ్రేవీ చేస్తాం, ఆ గ్రేవీలో అయితే వేసేయండి అనమాట. ఆ గ్రేవీలో వేసుకునేసి కొంచెం బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకునేసి ఒక 5 నిమిషాలు అయితే పెట్టండి. అంటే దాంట్లో ఆయిల్, వాటర్ కొంచెం ఉంటుంది అనమాట. అది కొంచెం పైన వస్తుంది అనమాట. అప్పుడు దాకా అయితే దాన్ని మరగనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మా సెటప్ ఇది నల్లగా అయిపోద్దని మనం కింద ఇది పెట్టి దాంట్లో వాటర్ వేసి పైన మళ్ళీ వాటర్ వేస్తున్నాం. సో మేమైతే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనమాట. దాంట్లో వచ్చేసి 1 కప్పుకి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. గోంగూర అయితే అయిపోయింది అనమాట మొత్తానికి. మా ఫ్రెండ్ అయితే చూడండి ఏం చేస్తున్నారో. హాయ్ ఫ్రెండ్స్, మనం గోంగూర మంచిగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పాత పద్ధతిలో వాడేవాళ్ళు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. మనం సిటీలో కొత్తగా దీన్ని ట్రై చేస్తున్నాం. కొంతమంది మిక్సీలో వేసేస్తారు, అలా బాగుండదు. పాత పద్ధతి అంటే పాత టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా మాగిన నీళ్ళలో అయితే రైస్ అయితే వేసుకోండి. రైస్ మనం అది నానబెట్టున్నాం కదా, ఆ రైస్ మొత్తం దాంట్లో అయితే వేసుకున్నాను. నెల్లూరు స్పైసీ అనమాట. ఇది ఇలాగే ఉంటుంది. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోవాలి.
వేసిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టుకునేసి దాని మీద మూత పెట్టేసి పైన కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాం. సో ఫైనలీ చికెన్ బిర్యానీ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. చూడండి మంచి ఆయిలీగా జ్యూసీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దాంతో మనకి కాంబినేషన్కి గోంగూర అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా. సో తిని టేస్ట్ చూద్దాం ఎట్లుందో. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఏమైనా హాస్టల్స్లో కానీ మేము ఎక్కడ రూమ్ తీసుకుని ఉంటే సండే మీరు కూడా చికెన్ బిర్యానీ ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి.